మన అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత అంటే అది మన కార్యకర్తలందరినీ తెలియజేసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ విజయానికి మీరు 23లో చేసిన యువగలం పాదయాత్ర ఒక మంచి స్ఫూర్తినిచ్చింది. అలాగనే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో వైకాపా పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పోలీస్ దమకాయింపులు ఇచ్చినా, భయభ్రాంతులు చేసినా, ఏ రకమైన ప్రలోభాలకు లొంగకుండా కుల మతాలకు అతీతంగా వీరోచితంగా పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేని గెలిపించిన మీ అందరికీ చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనము చేసిన 9 నెలల క్యాంపెయినింగ్లో కొన్ని స్మృతులను మన లోకేష్ అన్న గారితో షేర్ చేసుకోదలుచుకున్నాను. మొట్టమొదటిసారి కాగితాల పెంటలో మొదలు పెట్టామన్నా చాలా మంది అన్నారు, వీళ్ళ వల్ల ఏమవుతుంది, 1 గంట తిరిగిపోతారు, వీళ్ళ చేత కాదని. అట్లాంటోళ్ళు ముక్కు మీద ఏలేసేటట్టు 10:30 వరకు కాగితాల పెంటలో క్యాంపెయినింగ్ చేసి వాళ్ళకే ఆశ్చర్యం, కడప నియోజకవర్గాన్ని ఆశ్చర్యం పొందినట్టు మన పిల్లలు మనతో పాటు నడుస్తారు. వాళ్ళ స్ఫూర్తితోనే ఇది సాధ్యమైందని తెలియజేస్తున్నాను. మన యువ నాయకులు, యువత ఎక్కడే కానీ వెనుకడుగేయలేదు. అడుగడుగున అదే ఉత్సాహంతో, ఉద్వేగంతో ఒక పిక్నిక్ లాగా ఏ విధమైన అలుపు లేకుండా చక్కగా రోడ్ల మీద దొరికే రొట్టెలు తిన్నాము, ఇళ్ళల్లోకి పోతే జామకాయలు దొరికితే జామకాయలు కోసుకొని తిన్నాము. మనందరము ఒక పిక్నిక్ లాగా క్యాంపెయినింగ్ చేసిన మీ అందరికీ గుర్తుందా? సుభాష్ చెప్పినాడు, అక్క రాత్రి 2 గంటలకి నా ఇంట్లో మీటర్ కట్ చేసినారక్క, నాకు కరెంటు లేకపోయినా పర్లేదు, నన్ను పార్టీ మారమని బలవంతం చేస్తున్నారు, మారే ప్రశ్నే లేదక్క అన్నాడు. సుభాష్ ఉన్నాడు ఇక్కడ. బూత్ క్యాప్చర్ చేస్తాం, 2 లక్షలు కొడితే బూత్ కొనేయచ్చు. ఏం చేసాం మనము? ఆ బూత్లోకి వచ్చున్న వైకాపా ఏజెంట్లకు అన్నాలు మనం పెట్టాం. వాళ్ళు వాలంటీర్లతో తిరిగినారు, మనము మన నికార్సైన క్యాంపెయినింగ్ టీంతో తిరిగినాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ మనతో పాటు ఈ విజయానికి కారకులైనారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.